హైదరాబాద్లో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. పలు ప్రాంతాలను పరిశీలించారు. రోడ్ల దుస్థితిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, కేటీఆర్ ఆకస్మిక తనిఖీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అనుశ్రీ, కేటీఆర్ విదేశీ పర్యటన వచ్చిన వెంటనే భాగ్యనగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీనగర్ కాలనీలోని కేబుల్ కోసం తవ్విన గుంతలు అసంపూర్తిగా తవ్వి వదిలేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 రోజుల ప్రణాళిక అమలులో ఇంజనీరింగ్ విభాగం పూర్తిగా విఫలమైందని చెప్పి కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అటుగా రోడ్లపై నుంచి మురుగునీరు ఆ విధంగా పారడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. పాదచారులను అటుగా వెళ్తున్న పాదచారులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. అదేవిధంగా షాపూర్ వద్ద 5 రూపాయల భోజన పథకం ఆయన స్వయంగా కొని భోజనం చేశారు. 5 రూపాయల భోజన పథకం పైన సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. రోడ్లు గతుకులమయంగా ఉండడం, శ్రీనగర్ కాలనీలో కానీ యూసుఫ్ గూడ ప్రాంతంలో రోడ్లు గతుకులమయంగా మారినాయి. ఈ పనులు ఎందుకు నెలల తరబడి జాప్యం జరుగుతుంది, ఎందుకు నత్తనడుకున సాగుతున్నాయి పనులు అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. రాబోయేది వర్షాకాలము, మురుగునీరు రోడ్లపై నిల్వ ఉండకుండా గుంతలమయంగా మారిన రోడ్లను వెంటనే సరిచేయాలని చెప్పి అధికారులను ఆదేశించారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ విక్రమ్. ఏదైతే ఈ గుంత కోసం జరుగుతున్నటువంటి ఇబ్బందులంతా కూడా జనం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడినట్టు గుంత లోతు కూడా ఉంది. దీంట్లో ఎంతో మంది పడిపోయే పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు వానాకాలంలో సైతం ఇది పూర్తిగా నిండిపోతున్నటువంటి వర్క్ను కంప్లీట్ చేయలేకపోతున్నారంటూ అధికారులను నిలదీస్తున్నారు. ఇక్కడ స్థానికంగా గవర్నమెంట్ గారు